అయితే ఉభయ రాష్ట్రాలలో ప్రధానమైన వార్తలు ఉన్నాయో ఆ వార్తల వెనుక సారాంశం ఏంటి, ఆ వార్తలు రావడానికి కారణాలు ఏంటి, దానిపై ప్రభుత్వాలు ప్రజలు ప్రజానాయకులు ఎలా స్పందిస్తున్నారో మనం దాన్ని విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తున్న భాగంలోనే గ్రౌండ్ రిపోర్ట్ అనే ఒక ప్రతిష్టాత్మకమైన ఒక ప్రోగ్రామ్ని ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తుంది. ఈ గ్రౌండ్ రిపోర్ట్ సంబంధించింది వార్తలు అందించడానికి ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన మా రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఉభయ రాష్ట్రాలలో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది వార్తలలో ప్రధానమైన అంశాలకు, అలాగే భారతదేశానికి సంబంధించిన కొన్ని అంశాలను మాత్రం మనం తీసుకోవడం, దాని మీద విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా నిన్న అసెంబ్లీలో కులగణన అలాగే ఎస్సీ వర్గీకరణపై సబ్ కమిటీ ఏదైతే ఉన్నదో సబ్ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఎస్సీ వర్గీకరణపై ఆమోదం తెలిపింది. దాని తర్వాత సాయంత్రం భోజనాల విరామం తర్వాత అదే కులగణన ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా అనేక అంశాలు బయటికి వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మనం చూసినప్పట్టయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది ఎంతమంది ఉన్నారు, దాన్ని ఆమోదింపజేయాలి, దానికి సంబంధించిన వర్గీకరణ ఆమోదం పొందిన తర్వాత ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాని మీద అనేక అంశాలపై చర్చలు జరిగాయి. మరి అదే విషయంలో కులగణనకు సంబంధించింది మనం అంశానికి వస్తే మాత్రం కులాలలో అనేక విభేదాలు మనం అక్కడ చోటు చేసుకున్నాయి. ప్రధానమైన కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది దాన్ని విభేదించారు. కులగణన వేరు, సర్వే వేరు. కులగణన అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించవలసి వస్తుంది. సర్వేలు మాత్రం ఏ రాష్ట్రానికి వాళ్ళు సర్వేలు చేయొచ్చు. ఆ సర్వేలు చేసినంత మాత్రాన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం లేదు. ఎప్పటి వరకైతే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించదో దానికి సంబంధించింది దాని మీద పూర్తిగా ఒక పట్టు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు రాదు అన్నట్టుగా, అలాగే కులగణన తూతూ మంత్రంగా నిర్వహించారని, కేవలం నామ్కే వాస్తే కులగణన నిర్వహించి వచ్చే ఎన్నికలలో తనకు తాను ఆ పార్టీలు సొంత లాభాల గురించి హూటాహూటిన ప్రవేశపెట్టారని, అందులో మాత్రం ఎలాంటి నిజాలు లేవని చాలామంది పాలక వర్గానికి సంబంధించిన మంది కూడా కొంతమంది దాన్ని విమర్శించడం జరిగింది. ఆ విమర్శనలో భాగంగానే ఆ కులగణనకు సంబంధించింది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక బ్రహ్మాండమైన ప్రతిష్టాత్మకమైన దేశాన్నే ఒక మార్గదర్శ సూచనగా ఈ కులగణన నిర్వహించాము. దీనికి అనుసరించి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అనుసరించే విధంగా మనం రూపుదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. అయితే అదే విషయంపై ఈరోజు మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే కులగణన నివేదికలో అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు తర్వాత ఏదైతే అంశాలు సభలో చర్చకు వచ్చాయో ఆ విషయంపై మాట్లాడడానికి ఈరోజు మా హైదరాబాద్ స్టాఫ్ రిపోర్టర్ ప్రసన్న లైన్లో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ ప్రసన్న. Welcome. Yeah, very good morning to you. And yesterday what they have presented in the assembly, కులగణన అనే విషయంపై ప్రవేశపెట్టిన తర్వాత దాని తర్వాత ఏదైనా చర్చలు జరిగాయో దీని మీద మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ జమీల్, యాక్చువల్ గా 1994లో ప్రకాశం జిల్లా ఎలుబడిలో ప్రారంభమైనటువంటి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం ఏదైతే ఉందో 30 సంవత్సరాల తర్వాత 2025 ఫిబ్రవరి 4వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పవచ్చు. ఏదైతే
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు అని చెప్పారు. అదే విధంగా ఈ ఫిబ్రవరి 4వ తారీఖుని సోషల్ జస్టిస్ డే గా జరపాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందని మనం భావించవచ్చు. ఇంకోటి ఏంటంటే మందకృష్ణ మాదిగ ఏదైతే దండోరా ప్రారంభించి పోరాటం చేశారో. హలో, carry on. And Raghava and Pavan, please unmute your phones until unless I will talk to you. ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసము పోరాటం చేశారో ఇప్పటి వరకు 3 కమిషన్లు వేయడం జరిగింది. 1996లో రామచంద్రరావు కమిషను, ఆ తర్వాత ఉషా మెహ్రా కమిషను, 2024లో ముఖ్యంగా జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ ఎస్సీ కమిటీ, అన్ని కమిటీలు కూడా వర్గీకరణకు అనుకూలంగా నివేదికలు కూడా జరిగింది. సుప్రీంకోర్టు ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వము ఈ సర్వే చేపట్టేసి వర్గీకరణకు సంబంధించి మొత్తం ఎస్సీలలో 59 ఉపకులాలు ఉన్నాయని చెప్పేసి కమిషన్ గుర్తించడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఎస్సీని మూడు విభాగాలుగా విభజించడం జరిగింది. గ్రూప్ ఏ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో. అది గ్రూప్ 1 లో వచ్చేసి 15 ఉపకులాలు ఉండగా దానికి 1% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్ ఎంత అంటే 3.28%. ప్రసన్న, జస్ట్ ఎ మూమెంట్, హోల్డ్ ఆన్ ఏ లైన్. అదే విధంగా ప్రసన్న జస్ట్ హోల్డ్ ఫర్ ఎ మూమెంట్. గ్రూప్ లో ఉన్న మా రిపోర్టర్లకు ఒక విషయం, ప్రతి ఒక్కరూ తమ ఫోన్లను మ్యూట్లో పెట్టుకోండి. ఎప్పుడైతే మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారో, ఎప్పుడైతే నేను మీకు ప్రశ్నలు అడుగుతానో అప్పుడే అన్మ్యూట్ చేయండి. అప్పటి వరకు మ్యూట్లోనే ఉండండి. ఎందుకంటే వెన్ వీఆర్ టాకింగ్ టు వన్ ఆఫ్ ద పర్సన్, వీఆర్ గెటింగ్ మచ్ అండ్ మోర్ న్యూసెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్స్. సో ప్లీజ్ కీప్ యువర్ ఫోన్స్ మ్యూట్ until unless I will talk to you. Okay? Now, Prasanna, come on, carry on. ఏదైతే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాడో, మొత్తం ఎస్సీ కులాలు మొత్తం 59 ఉపకులాలు ఉన్నాయని చెప్పేసి దాన్ని గ్రూప్ 1, 2, 3గా దాన్ని విభజించేసి గ్రూప్ 1లో 15 ఉపకులాలు వారికి 1% రిజర్వేషన్ ఇచ్చేసి వారి జనాభా వచ్చి 3.28% గా ఉన్నదని చెప్పడం లేదు. అదే విధంగా గ్రూప్ 2లో వచ్చేసి 18 ఉపకులాలు ఉన్నాయని చెప్పేసి దానికి 9% రిజర్వేషన్, అంటే అత్యధిక జనాభా ఇక్కడ గ్రూప్ 2లో ఉండడం జరిగింది. 62% ఎస్సీ జనాభాని గ్రూప్ 2లో పెట్టడం జరిగింది. అదే విధంగా గ్రూప్ 3లో వచ్చేసి 26 ఉపకులాలు, ఇక్కడ రిజర్వేషన్ వచ్చేసి వారికి 5% రిజర్వేషన్, జనాభా వచ్చి 33.96% ఎస్సీల జనాభా గ్రూప్ 3లో పెట్టడం జరిగింది. మొత్తానికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీల జనాభా దామాషా ప్రకారంగా 15% రిజర్వేషన్ ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. దీనిపైన ప్రతిపక్షాలు మాట్లాడుతూ 17.48% ఉన్నటువంటి ఎస్సీ జనాభాకి 15% రిజర్వేషన్ ఇవ్వడం అనేది మాకు వారు ఏదైతే పోరాటం చేస్తా ఉన్నారో మేమెంతున్నామో మాకంత రిజర్వేషన్ అనేది సరిపోవడం లేదు, మీరు 18% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ప్రతిపక్షాలు పట్టుబట్టడం జరిగింది నిన్న అసెంబ్లీలో. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే మేము రిజర్వేషన్ ఇచ్చామో ఇది పూర్తి న్యాయబద్ధంగా సర్వే చేసి ఒక సమగ్ర సర్వే, కుటుంబ సర్వే ఏదైతే చేశారో రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో లెక్కలన్నీ తీసుకొని ఎస్సీ రిజర్వేషన్లకు ఎస్సీలకు లాభం చేకూర్చే విధంగా మేము ఇచ్చిన మాట కట్టుబడి 15% రిజర్వేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దీన్ని మేము తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంకి పంపడం జరుగుతా ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ప్రసన్న విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్ వెళ్ళడానికి ఆస్కారం లేదని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే పార్లమెంట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కానివ్వండి, బీజేపీ కుటమి ప్రతిపం ఇప్పుడు పార్లమెంటు జరుగుతున్న సమావేశాలను కనుక ఈ విషయంపై చర్చించి సుప్రీంకోర్టుకు తనకు ఒక నివేదిక సమర్పిస్తే మాత్రం ఈ రిజర్వేషన్ పెంచే అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ మాత్రం రిజర్వేషన్ దాని మీద అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది కదా, దీని మీద ఎలా స్పందిస్తారు? ఇది రేవంత్ రెడ్డి ఈ విషయం లోపల చాలా రాజకీయ చాణక్యము వహించడం చెప్పవచ్చు. ఎందుకంటే సుప్రీం కోర్టు గాని కేంద్ర ప్రభుత్వం గాని రిజర్వేషన్ 50% మించొద్దని చెప్పేసి ఒక చట్టం ఉంది. దానికి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నాడంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గాని సుప్రీం కోర్టు గాని అడ్డుపడితే
మేము మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా యొక్క ఇంటర్నల్ ఉన్నటువంటి రాజకీయాలలో మేము రిజర్వేషన్ కల్పిస్తాము, ఎస్సీలకు 15%, బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఏమైతుందంటే ప్రతిపక్షాలను వారిని కూడా ఒక డిఫెన్స్ లోకి నెట్టేసేటువంటి ఒక చర్యగా మనము భావించవచ్చు. రేవంత్ రెడ్డి ఏదైతే రాహుల్ గాంధీ వారికి హామీ ఇచ్చాడో, ఎస్సీలకు బీసీలకు హామీ ఇచ్చాడో అది చట్ట ప్రకారము ఇబ్బందికర పరిస్థితి, అది చట్టము చేయాల్సింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కూడా ఏమంటున్నారు అసెంబ్లీలో అంటే, మీరు తీర్మానం చేయడం కాదు, అసెంబ్లీలో చట్టం చేయండి. తమిళనాడులో ఏ విధంగానైతే వారు చట్టం చేశారో అదే విధంగా మీరు చట్టం చేసి మీరు దాన్ని పైకి ఎస్సీ రిజర్వేషన్ కు వచ్చేసి ఇబ్బందికర పరిస్థితులు లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగానే ఎస్సీ సర్వే జరిగింది, ఎస్సీ రిజర్వేషన్లు 15% వరకే పెరిగాయి. కానీ వెరీ గుడ్ ఇనిషియేటెడ్ బై ద రేవంత్ రెడ్డి, బికాస్ నో హీ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ పర్సనల్ reservations to those communities who are capable to get a reservations. This is a good initiate. We have to appreciate on this particular taken by the Revanth Reddy. Okay, anyway we can move another thing. Pawan దగ్గరికి వెళ్దాం మనం. పవన్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి రాఘవ దగ్గరికి వెళ్దాం. ఏపీలో సెల్ఫ్ సర్టిఫికేషన్, ఎనీవే ఓకే, లెట్ us give for the Pawan.